తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ వద్ద పూర్వ విద్యార్థుల ఆందోళన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అల్యూమ్ని అసోసియేషన్ ఆర్ట్స్ కాలేజీ నాగ్రాడ్ రావడానికి చాలా కృషి చేశారు అని, 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన అల్యూమ్ని అసోసియేషన్ ఎన్నికలు 5 ఏళ్లు గడిచినా జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2021 నుండి ఇప్పటి వరకు ముల్లా మాధవ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ గానే ఉన్నారని, ప్రతి స్టూడెంట్ దగ్గర అల్యూమ్ని అసోసియేషన్ పేరుతో 200 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు అని ప్రిన్సిపల్ ని ప్రశ్నించిన సమాధానం లేదన్నారు. అక్రమంగా వసూలు చేసిన ₹1,00,000 ఎవరి అకౌంట్లకి వెళ్తున్నాయో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజీ లోపల ఉన్న క్యాంటీన్ లో నాణ్యత లేదు అని, ఫుడ్ అందిస్తున్నారు అని, టెండర్లు లేకుండా అదే క్యాంటీన్ ను కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు అని ఆరోపించారు. 2018లో శ్రీ గంపల్ లీలామోహన్ గారు స్థాపించడం జరిగింది. అప్పుడు గంపల్ లీలామోహన్ గారే ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా 2018 నుంచి 2021 వరకు కూడా దీన్ని విజయవంతంగా నడిపారు. అప్పుడు ఏంటంటే మనకి NACC గ్రేడ్ కోసం మన అలమ్ని స్టూడెంట్ అసోసియేషన్ ఎంతగానో యూజ్ అవుతుంది సార్ ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అలమ్ని ఓల్డ్ స్టూడెంట్ ఆటోనమస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది నిర్మించారు సార్. సో ఇది మనకి 2 సంవత్సరాల కాలపరిమితి. ఎవరైతే ప్రెసిడెంట్గా చేస్తున్నారో వాళ్ళు 2 ఇయర్స్ చేసి తర్వాత వేరే వాళ్ళు ఎలక్షన్ జరిగితే వేరే వాళ్ళు ఎలక్షన్లో నిలబడి గెలిచి పదవిని తీసుకుంటారు సార్. సో అలాగే లీలామోహన్ గారు 2 సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకుని, అవును సార్, అంటే క్లియర్గా ఒక తెలిస్తే బాగుంటుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే 2021లో శ్రీ ముల్లా మాధవ్ గారు ప్రెసిడెంట్గా చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఎలక్షన్ జరగడం కానీ ఆడిట్స్ జరగడం కానీ ఏమీ లేదు. ఏంటంటే ప్రిన్సిపల్ గారిని మేము ప్రశ్నించాను సార్. ప్రతి స్టూడెంట్ దగ్గర అలమ్ని అసోసియేషన్ 200 తీసుకుంటుందండి. ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించడం జరిగింది సార్ మన ఓల్డ్ స్టూడెంట్స్ తరపు నుంచి. ఎందుకని 200 తీసుకుంటున్నారు ప్రతి స్టూడెంట్ దగ్గర, దానికి మన అలమ్ని అసోసియేషన్కి మనకి సంబంధం ఏంటి అని అడిగితే ప్రిన్సిపల్ గారు RTA ద్వారా మనకు ఒకటే చెప్పారండి, అలమ్ని అసోసియేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు దానికి వాళ్ళ అకౌంట్స్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ గారు లెటర్ ఇచ్చారు సార్. సో మరి పర్మిషన్ లేనప్పుడు అలమ్ని అసోసియేషన్ అకౌంట్ యొక్క QR కోడ్ మన అడ్మినిస్ట్రేషన్ కిటికీ దగ్గర అంటించి ప్రతి స్టూడెంట్ ఎవరైతే TC తీసుకోవడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 200 కట్టాలి, కట్టకపోతే మీకు TC ఇవ్వమని చెప్పి బెదిరించి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 కట్టించుకున్నారు సార్. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరంలో 2,500 నుంచి 3,000 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. మరి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 లెక్కేసుకుంటే ఎన్నో లక్షల డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తాయి. అలమ్ని అసోసియేషన్ అకౌంట్లోకి కాకుండా ఇందులో మన జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ గద్దె సుధాకర్ గారు పర్సనల్ అకౌంట్లోకి కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ దగ్గర. అంటే ఈ అమౌంట్ని లెక్క చూపించాలని ఎవరైతే పర్సనల్ అకౌంట్లోకి కొట్టించుకోవడం జరుగుతుందా, లేదంటే ఏం జరుగుతుంది, ఇంత అవినీతి జరుగుతుంది. అలాగే మన కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా క్యాంటీన్ ఉంది సార్. క్యాంటీన్లో నాణ్యం ఉండదు. ఫుడ్ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ ఉంటుంది, క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు, కాస్ట్ మాత్రం ఎక్కువ. ఇదే విషయం కూడా మేము ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగిందండి. మాకు క్యాంటీన్ ఇలా ఈ విధంగా ఉంది సార్, దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, టెండర్లు జరిగినాయా, ఎన్ని టెండర్లు జరిగినాయి ఏంటి అంటే ప్రిన్సిపాల్ గారు. అదేవిధంగా క్యాంటీన్ పక్కన ఒక జిరాక్స్ షాప్ ఉంది సార్. క్యాంటీన్ మన ఆర్ట్స్ కాలేజ్ పర్మిషన్స్లోనే క్యాంటీన్ పక్కనే జిరాక్స్ సెంటర్ ఒకటి ఉందండి. దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా, ఎంత కట్టించుకుంటున్నారు, దాని కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నారు ఏంటి అనే ప్రశ్నలు మేము లేపాం సార్ ప్రిన్సిపల్ గారికి. లేపితే ప్రిన్సిపల్ గారు ఒకటే సమాధానం ఇచ్చారండి, క్యాంటీన్కి నేను పర్మిషన్ ఇచ్చాను, జిరాక్స్ షాప్కి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు జిరాక్స్ సెంటర్ని ఏ విధంగా మీరు క్వశ్చన్ చేయకుండా వదిలేరు అంటే ఏంటి, జిరాక్స్ సెంటర్ నుంచి వచ్చే ఆదాయం మీకు కూడా కమిషన్ ఉందా, మీకు కూడా భాగం ఉందా, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రశ్నించకపోవడం ఏంటి అని చెప్పి మేము అడిగితే ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఇన్ని సంవత్సరాలు మేము దగ్గరగా 3 సంవత్సరాల నుంచి మేము దీని మీద RTAలు వేస్తున్నాం, క్వశ్చన్స్ చేస్తున్నాం. మేము ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు RJD గారి దగ్గరికి పంపించారు. RJD గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చింది. అందులో కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదేంటి అని చెప్పి ప్రశ్నిస్తుంటే మీరు మాకు వేరే కాల్స్ రావడం,
బెదిరింపు కాల్స్ రావడం, ఈ విషయాన్ని తప్పుడు దారి మళ్లించడం జరుగుతుంది సార్. ఇది ఇప్పుడు కనుక ఆపకపోతే ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. సో దీని మీద ప్రిన్సిపల్ గారు ఈ అవినీతి ఇదంతా గవర్నమెంట్ అంతా ముందుకొచ్చి ఈ కాలేజీలో జరుగుతున్న అవినీతిని అంతే చూసి వెతికి ఇది బయట తీసి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఇందులో స్టూడెంట్స్ అందరూ లాస్ అవుతున్నారు సార్. ఏమంటే జిరాక్స్ షాప్ పర్మిషన్ లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ద్వారా ఆన్లైన్ ద్వారా పంపితే 10 రూపాయలు, నార్మల్ కాపీ టు కాపీ తీసుకుంటే 3 రూపాయలు. ఇటువంటి ఇలా తీసుకోవడం సార్. ఒక గవర్నమెంట్ కాలేజ్ అయ్యండి కూలీ నాలి చేసుకునే పిల్లలు వస్తుంటే వాళ్ళ దగ్గర అవినీతిగా అలా తీసుకోవడం సార్. బయట 2 రూపాయలు ఇస్తున్నారు జిరాక్స్కి. అలాంటప్పుడు కాలేజీ సరౌండింగ్స్లో పర్మిషన్ లేకుండా పెట్టుకుందే కాకుండా స్టూడెంట్స్ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడం అన్నది అది అసలు కరెక్ట్ కాదు సార్. మేము లాస్ అయ్యాం, నా తోటి స్టూడెంట్స్ లాస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం సార్. క్యూఆర్ కోడ్ కూడా లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బయట పెట్టి ఎప్పుడైతే టీసీస్ ఇస్తానని చెప్పి డేట్ ఇస్తారో ఆ డేట్ రోజున గద్దె సుధాకర్ అనే వ్యక్తి సారు ఆయన లెక్చరర్గా చేస్తున్నారు సార్. ఫ్యాకల్టీ కింద రెగ్యులర్ కాంట్రాక్ట్ లెక్చరర్ కింద చేస్తున్నాడు. ఇందులో ఆలుమిని ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ సార్. కాలేజీలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అసలు ఏమన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు మనకు వస్తారు కదా, మళ్ళీ ఏమన్నా ఆపుతారేమో అని భయపడుతున్నారు. అలా నుంచొని కాలేజీలో ఉన్న లెక్చరర్సే కూర్చొని డబ్బులు తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు సార్. ఈ ఆలుమిని అన్నది సంఘం ఏంటంటే ఎవరైనా స్వచ్ఛందంగా ఆలుమిని గురించి తెలిసి సేవ చేయడానికి వచ్చి 200 సభ్యత్వం తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు భయపెట్టేసి వాళ్ళని టీసీ ఇవ్వను నువ్వు కట్టాల్సిందే అని చెప్పి నిలబడి దౌర్జన్యంగా కట్టించుకోవడానికి కరెక్ట్ కాదు సార్. కూలీ నాలి చేసుకునే వాళ్ళు సార్ వాళ్ళు ఫీజులో కట్టుకోలేకపోతున్నారు. 200 ఎలా కడతారు సార్ వాళ్ళు? మా దగ్గర ఏమో 100 రూపాయలు కట్టించుకున్నారు, ఇప్పుడు ఏమో వాళ్ళ దగ్గర ఏమో 200 కట్టించుకుంటారా? మేమేం అడిగాం, ఫోన్లే కట్టించుకున్నారు, అన్యాయంగా కట్టించుకున్నారు. ఆ డబ్బు ఏం చేశారు? కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి, కొన్ని వేల మంది వెళ్తున్నారు, వాళ్ళందరిదే డబ్బులు కట్టించుకున్నారు. ఏం చేశారు? ఆ డబ్బుని ఎలా వినియోగించారు? కాలేజ్ అభివృద్ధి కోసం వినియోగించారా అని అడుగుతుంటే ఆన్సర్లు వేస్తారు అసలు. అదే కాకుండా ఇప్పుడు బయలాలో 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరగాలి సార్. ఎలక్షన్స్ జరగలేదు. ఏమనంటే కోవిడ్ అంటున్నారు. కోవిడ్ ఎప్పుడు వచ్చింది సార్? 2021 అయిపోతే 2023 వరకు కోవిడ్ ఉంది అంటున్నారు. ఫోన్లో ఇది కంటిన్యూ చేస్తారు. ఇంకెవరు ఏమి అడిగేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేదని 2023 నుంచి 2026 వరకు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సింది, ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? మన ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బయలా క్రియేట్ చేసుకున్నారు సార్ వాళ్ళు సొంతంగా. 35 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి అర్హులు. మిగతా వాళ్ళు ఎవరు అర్హులు కాదు. అదేవిధంగా అందులో మళ్ళీ రూల్స్ ప్రతిదీ వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు సార్. ఎవడైనా అడగడానికి సరిపోడు. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా 2 సంవత్సరాలు. అంటే మేమేం సార్ మరి? మా దగ్గర 200 రూపాయలు కట్టించుకున్నారు ఫస్ట్. మరి మాకు ఓటు హక్కు లేదా? అందులో ఓటు హక్కు లేదంట. ఆలుమినీలో మాకు ఓటు హక్కు లేదంట, ఏమీ లేదంట. మరి అంటే మా దగ్గర ఎందుకు సార్ కట్టించుకున్నారు సార్? అదే 200 కట్టించుకున్నారు కదా సార్. ఆ 200 సభ్యత్వం కోసం తీసుకున్నారు సార్. కాకపోతే భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పిస్తుంది. వీళ్ళు 30 సంవత్సరాలకు ఓటు వేయాలని చెప్పి బయలులో మార్చుకున్నారు సార్ కొత్తగా. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పిస్తుంటే వీళ్ళు 35 సంవత్సరాలకు ఓటు హక్కు ఎలా కుదురుతుంది సార్? 30 సంవత్సరాలతో ఆ కుర్రాడు ఇక్కడ ఉంటాడా సార్? ఏదో జాబ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు.